వీడొక అపరిచితుడు సార్. నీకు డబ్బు అవసరం లేకపోతే, నీకే అంత రోషం పౌరుషం ఉంటే మహేష్ గారితో అంత గొడవ జరిగినా ఇంకా ఈ కంపెనీలో ఎందుకుంటున్నావురా? అప్పనంగా వచ్చే డబ్బు కోసమే కదరా. ఆ గొడవ మాకు మహేష్ గారికి సంబంధించిన విషయం. దాని గురించి మీరు మాట్లాడొద్దు. గార్మెంట్స్లో అందరికీ తెలిసిపోయాక అది వ్యక్తిగత విషయం ఎలా అవుతుందిరా? రే, నువ్వు ఒక కిలాడి రాజావి, ఆ ఆనంది ఒక చలాకీ రాణి. ఇద్దరూ కలిసి మహేష్ గారితో క్లోజ్గా ఉంటున్నట్టు విశ్వాసంగా నటిస్తూ దగ్గరయ్యి అందిని కాడికి డబ్బు దొబ్బేద్దామని. అదే కదా మీ ప్లాను. చివరికి ఆయన నిన్ను లవ్ చేస్తున్నారని చెప్తే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని చెప్పి అప్పటి వరకు దొరికిందంతా దోచేద్దామనే ఐడియా ఇచ్చింది నువ్వే కదరా. దొరికిపోగానే నిజం చెప్తున్నట్టు నటిస్తూ మహేష్ గారిని మోసం చేస్తున్నారు. అలాగే మా ముందు కూడా నటిస్తున్నావా? డబ్బు కోసం పక్కలేసే రకం సార్ వీడు. సార్ అంటూ నా కాలరే పట్టుకుంటావురో? మహేష్ నా ప్రాణ స్నేహితుడురా. అలాంటి మహేష్కి ద్రోహం చేస్తావురా? ఆగు అశ్విన్, ఆగు, కొట్టకు. డబ్బు కోసం పక్కలేసే రకం సార్ వీడు. కొట్రా 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 కొట్టరా. సార్ సార్ నేను సార్ స్ట్రైక్ ఆపు, ఇంక్రిమెంట్ తర్వాత ఇస్తామని చెప్తున్నాం సార్. నాకు 50 లక్షలు ఇస్తే స్ట్రైక్ ఆపేస్తామని చెప్తున్నాడు సార్. కుదరదని చెప్పాను, దానికి ఆకాశాన్ని కొడుతున్నాడు సార్. పచ్చి అబద్ధం సార్. రాయ్, ఎవరు అబద్ధాలు చెప్తారో, ఎవరు ఫ్రాడ్ ఫెలో అనేది నాకు బాగా తెలుసురా. సార్ ద్రోహి సార్. సార్ సార్ మురళి అన్న, అశ్విన్ ఇంతసేపు అయినా రాలేదు. మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తాను. నేను వస్తానమ్మా. వద్దు తన్నయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. నేను చెప్పేది వినండి సార్. సార్ ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? సార్ తొందరపడకండి. నా జీవితాన్ని నాశనం చేసి నాకు ద్రోహం చేసింది చాలక చివరి కంపెనీకి కూడా ద్రోహం చేస్తావా? నిన్ను సార్ సార్ ప్లీజ్ తొందరపడకండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ నా మాట వినండి సార్.
సార్ సార్ అశ్విన్ సార్ అశ్విన్ వదలండి వదలండి సార్ సార్ వదలండి సార్ ప్లీజ్ మహేష్ సార్ అశ్విన్ వదిలిపెట్టండి సార్ ప్లీజ్ సార్ అశ్విన్ ని వదలండి సార్ మహేష్ సార్ అయ్యో మహేష్ సార్ మహేష్ సార్ వదలండి సార్ ప్లీజ్ అశ్విన్ మహేష్ సార్ వదలండి మహేష్ సార్ మహేష్ సార్ అశ్విన్ ని వదలండి తప్పుగా అన్నది అశ్విన్ ఆనంది 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 లే ఆనంది 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 నీకేమైంది ఆనంది 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 లే ఆనంది ఆనంది లే ఆనంది 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 కళ్ళు తెరువు ఆనంది. ఒకసారి చూడు ఆనంది కళ్ళు తెరువు ఆనంది ఆనంది ఆగండి ఏమైంది అమ్మాయికి? డాక్టర్ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. ఈ అమ్మాయికి లో బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివేం లేవు. మీకేమైంది? మొహం మీద ఆ గాయం ఏంటి? నాకేం కాలేదు. ముందు ఆనంది సంగతి చూడండి డాక్టర్. ఆగండి ఆగండి మీకు దెబ్బలు తగిలాయి. ఈ అమ్మాయి స్పృహలో లేదు. అసలేం జరిగిందో చెప్పండి, అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వగలం. మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఈ అమ్మాయిని కొట్టారా? అయ్యో అలాంటిదేం లేదు డాక్టర్. ఒకళ్ళు నన్ను కొడుతూ ఉండడం చూసి తను కళ్ళు తిరిగి పడిపోయింది. అయితే ఇది పానిక్ అటాక్ అయి ఉంటుంది. సిస్టర్, ఈ అమ్మాయిని ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకెళ్ళండి. అలాగే ఇతనికి ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఓకే, డాక్టర్. తీసుకెళ్ళండి.